అని అనుకున్నాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. రామానుజం క్లాస్ నుండి వెళ్తూ ఈ రోజు చెప్పిన లెసన్ అంతా పర్ఫెక్ట్ గా చదువుకొని రేపు క్లాస్ కి రండి, నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను అంటూ టాస్క్ ఇచ్చి బయటకు వెళ్లిపోయాడు. నెక్స్ట్ క్లాస్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చే మేడం పేరు నక్షత్ర. ఫార్మల్ గా చీర కట్టుకుని మెరుపు లాంటి సన్నని నడుముతో నేల మీద నడుస్తున్న నక్షత్రంలా ఆమె క్లాస్ లోకి ఎంటర్ అయింది. లోపలికి రాగానే చక్కటి నవ్వు ఒకటి విసిరి స్టూడెంట్స్ అందరినీ విష్ చేసింది. ఆవిడ నవ్వేటప్పుడు బుగ్గల మీద పడే సొట్టల అందాన్ని చూడడానికే చాలా మంది అబ్బాయిలు క్లాస్ కి రెగ్యులర్ గా వస్తుంటారు. కృష్ణ ఆవిడ వైపు అలాగే ఎక్సైట్మెంట్ తో చూస్తూ కనీసం ఈవిడైనా నా ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు లిటరేచర్ చెప్తారేమో చూద్దాం. ఇప్పటి వరకు జనాలందరూ నాకు పిచ్చెక్కించారు, డెఫినెట్ గా నక్షత్ర మేడం అలా చేయదు, ఆవిడికి నేనంటే చాలా ఇష్టం అంటూ తనకి తానే కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగా నక్షత్ర మేడం, స్టూడెంట్స్ ఈ రోజు మనం బ్లాక్ మ్యాజిక్ లో ఉండే అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం అంటూ స్టార్ట్ చేసి, మీ అందరికీ తెలుసు కదా బ్లాక్ మ్యాజిక్ ని 3 డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి స్పెక్టర్ టైప్, 2 కర్స్ టైప్, ఇక మూడవది షాడో టైప్. అయితే ఇప్పుడు మీరు ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగింది. ఆవిడ లెక్చర్ స్టార్ట్ చేసే ముందు ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్న కృష్ణ ఫేస్ ఆవిడ ఫినిష్ చేసేటప్పటికి వారం రోజుల నుంచి మోషన్ రాని వాడిలా తయారైంది. వెంటనే విష్ణు